ఈ రోజు నిద్ర లేచిందే లేట్గా లేచిన, ఆఫీస్కి కూడా పోవాలా, టిఫిన్ తినే ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేదు. ఏం చేద్దామంటావు? ఏందో ఒకటి చేసుకోపోవే, మాకేంది పంచాయతీ అంటారా? అది నిజమేలే. ఇది వైల్డ్ ఆమ్లా జ్యూస్, పరిగడుపున పొద్దున్నే తాగితే మంచిది పొట్టకు, అలాగే జుట్టుకు కూడా. ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇది వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలి నేను. నాకైతే ఓకే, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గ్యాప్లో మేము ఆఫీస్కు రెడీ అవుతాం. లెట్స్ గెట్ డ్రెస్డ్. బెంగళూరులో ఎక్కడైనా చూడు ఉండేది ఒకటే, ట్రాఫిక్. ఎవరైనా కానీ బెంగళూరులో సర్వే అవ్వాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ పేషెన్స్ లేదు అంటే ప్రతిరోజు నరకమే. ఈడ చూసినారా నా ముందర ఎవరు పోతున్నారో? సాయిబాబా కూడా ట్రాఫిక్లో ఇరుక్కోమైనాడు. అట్టుంటుంది మళ్ళీ బెంగళూరులో పంచాయతీ అంటే. బెంగళూరు ట్రాఫిక్లో మీరు 2 విషయాలు నేర్చుకోవచ్చు, ఒకటి టైం మేనేజ్మెంట్, ఇంకొకటి పేషెన్స్. ఈ ఆఫీస్కి నేనుండే ఇంటికి 16 కిలోమీటర్లు. బెలందూర్ ఎకో స్పేస్, నేను వర్క్ చేసే ఏరియా. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని డ్రింక్ సమ్ వాటర్. ఇంకా దీని తర్వాత నీళ్లు తాగేది ఉండదు, అన్ని టీలు కాఫీలే. అందుకే ఒక గ్లాస్ నీళ్ళు తాగి పని మొదలు పెడదాం. ఎప్పుడు ఆఫీస్లో ఏం తినేవలే అని బయటకు వచ్చిన కుష్కా చికెన్ కబాబ్ తినడానికి. అప్పుడప్పుడు తినచ్చు, ఏం కాదు. ఏమంటారు? అవును, నేను వర్క్ చేసేది ఎక్కడో మీకు తెలియదు కదా, ఇదే నేను వర్క్ చేసే ఆఫీస్. ఈరోజు జిమ్లో హాలిడే అంట, క్లీనింగ్ మెయింటెనెన్స్ చేస్తున్నారంట. అందుకు క్లీనింగ్ అంటే గుర్తొచ్చింది, మనం కూడా చేయాలి కదా అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. ఈ ఇల్లు మొత్తం బాగుంది కానీ ఒకటే డ్రాబ్యాక్, తెల్ల బండలు. ఆడ నల్లచీమ పోతున్నాయి కూడా కనపడుతుంది. ఇవి నా ఫేవరెట్ బిస్కెట్స్. ఆడాడో వర్షాలు పడి మ్యాచ్ లాగిపోతున్నాయి, మాకిడ పడచ్చు కదరంతా. ఈ రోజు లంచ్లో ఎగ్గు చపాతీ కథం. వర్షం తగ్గిందంట, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తిని పండుకోరి, రేపు వెళ్దాం. బై.